ఈరోజు సోదరులు అజయ్ కుమార్ రెడ్డిని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మనుగోలు మండలంలో ఆయన నివాసానికి రావడం జరిగింది. నాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం చాలా కార్యక్రమాలకి, చాలా కుటుంబాలను పరామర్శించడానికి ఈరోజు పెడుతున్నాం. అందులో భాగంగా అజయ్ హైదరాబాద్లో వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత ఒకసారి నేను హైదరాబాద్లో కలిశాను, మనుగోలులో కలిశాను. మళ్ళీ ఒకసారి పరామర్శించాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మొట్టమొదటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి. అయితే ఈరోజు పరిస్థితులు ఒకసారి బేరీజ్ వేసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులు రోడ్డెక్కి అనేక రకాలైనటువంటి యూరియా కోసం ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడడం, జిల్లాలో పంట కోతకు వచ్చేటువంటి సమయంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడం, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వం నుంచి మాకేమీ సూచనలు రాలేదు అని చెప్పడం, ఇవన్నీ చూస్తే అసలు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది అర్థమైపోతుంది. రైతులకి యూరియా కొరత ఉంది అని చెప్పి మేము మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా మొత్తం ఈరోజు రైతులు ఎక్కడికి పోయినా కూడా క్యూ కడుతున్నారు అని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరైనా రైతులకి యూరియా ఇవ్వకపోయినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలో పెద్ద ఆర్టికల్ రావడం జరిగిందంటే, మా ప్రభుత్వం ఎన్ని నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, రైతుల విషయంలో వివక్ష చూపించినా, రైతులకు అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, మీరెవరన్నా మాట్లాడితే రైతుల పక్షాన నిలబడి నేను సహించను అని చెప్పి ఆయన ఈరోజు సంకేతాలు ఇచ్చేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంత అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే, దాదాపుగా చంద్రబాబు నాయుడికి తల చెడిపోయినట్టుగా అనిపించింది నాకు ఈరోజు చూస్తే. ఇంకా 1,00,000 టన్నులు 1,70,000 టన్నులు యూరియా వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పటికింత యూరియా పంపిణీ చేసాము అని అంటున్నాడు. నువ్వు ఎంత తెచ్చావు, ఎంత పంపిణీ చేసావు అనేటువంటి దాంతోపాటు నువ్వు అంత పెద్ద ఎత్తున యూరియా తరలించి ఉంటుంటే ఈరోజు రైతులు ఎందుకు క్యూలో నిలబడుతున్నారు, రైతులు ఎందుకు మాకు యూరియా అందలేదు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పరిస్థితి కనిపిస్తుంది. దాని వెనక ఉన్నటువంటి మర్మం నిన్న మేము చెప్పాం. మీరు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వవలసినటువంటి అవసరం ఏంటి, మార్కెట్కి ఎందుకు ఇవ్వలేదు, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఎందుకు ఇవ్వలేదు, రైతు భరోసా కేంద్రాలు ఏదైతే ఈరోజు మీరు పేరు మార్చుకుని రైతు సేవా కేంద్రాలు అంటున్నారు, వాటి ద్వారా ఎందుకు ఇవ్వలేకపోయారు, వాటికి సమాధానం చెప్పండి. ఈరోజు రైతులు అడుగుతున్నారు మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి ఇంటి ముంగిటికే చేర్చాము అని చెప్పి ఈరోజు మీరు ఇవ్వలేకపోయారు, రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు రోడ్డు ఎక్కితే ఆ సమస్య పరిష్కరించాల్సినటువంటి మీరు ఆవేశపడి దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళని, ప్రస్తావించేటువంటి వాళ్ళని గురించి ఎవడు మాట్లాడినా, ఎవడు పోస్టింగ్లు పెట్టినా కూడా ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాట, రైతుల విషయంలో ఎవరు పోస్టింగ్లు పెట్టినా నేను ఊరుకోనంటే, ఊరుకునేదానికి ఊరుకోలేదంతా మాకేం సంబంధం. రైతుల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం. రేపు సెప్టెంబర్ 9వ తేదీ పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఆర్డీఓ కార్యాలయాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా, రైతు పక్షపాతగా రైతులకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. కాబట్టి ఆ చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు రైతుల పాలన నిలవాలనేటువంటి లక్ష్యంతో రైతుల పక్షాన పోరాటానికి సిద్ధపడ్డాం. కాబట్టి చంద్రబాబు నాయుడు లేకపోతే మరొకడో చెప్పేటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం ఎవరూ లేవు. ఎవరో చెప్పారు, అయ్యా సోమిరెడ్డి ప్రెస్ మీట్ అన్నారు. ఆవిడ తలమాసిన ఏదో అందరూ మాట్లాడేదానికి, ప్రెస్ మీట్లు పెట్టేదానికి, దానికి సంబంధించినటువంటి దాంట్లో స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళంతా మెహర్బానీల కోసం పైన ఉండేవాళ్ళకి. కానీ మేము అడిగేది మీరు మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం కాదు. రైతులకి ఈరోజు మీరు చిత్తశుద్ధితో పనిచేశారా, 1000 పదులు కొంటున్నారా, కొనకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు 19,770 రూపాయలు పుట్టి రేటు ఉంటే ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమై, సర్వేపల్లి నియోజకవర్గానికి మరో 10 రోజుల్లో కోతలు ప్రారంభమవుతాయి. ఈ నెలాఖరికి మొత్తం కోతలు పూర్తవుతాయి దాదాపుగా. అటువంటిది 19,770 రూపాయలు పుట్టి 850 కేజీల ధాన్యం ఉంటే
15,000 రూపాయలకు రైతులు కొంటున్నారు. KNM వెరైటీ కూడా 15,000 రూపాయలు కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు రైతులను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి అంటే రైతులకు మొండి చేయి చూపించి అనేక రకాలను ఈ రోజు మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటిది ఏ ముఖం పెట్టుకుని మీరు జనాల్లోకి పోతారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. నువ్వు రాసినటువంటి బాండ్ ఏముంది? జూన్ 2024 నుంచే ప్రారంభం అని చెప్పి నువ్వు రాయలేదా? మీ నాయకులు వాటిని పంచలేదా? ఈరోజు మనం 25 జూన్ దాటలేదా? ఒక సంవత్సరం పూర్తయినా కూడా ఆడబిడ్డ నిధికి సంబంధించి ఏం చేసావు? నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏం చేసావు? పాపం వాళ్ళకి నిద్రలేస్తే నెలకి 1500 లెక్కన 18 సంవత్సరాల నుంచి 59 వయసు